అందరికీ నమస్కారం. నేను మీసెస్ హాయ్. ఎలా ఉన్నారందరూ? ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే. సరే. నువ్వు ఈ సాక్ష్యాల్లో ఏంటంటే పూర్తిగా అన్ని అబద్ధాలు ఉండవు. కొంచెం నిజం ఉంటది. ఆ కొంచెం నిజానికి కొంచెం ఒక 10% నిజం ఉందనుకోండి, 90% అబద్ధం యాడ్ చేసి చెప్తారు. ఓకే. మరి ఈయనేమో నిజం అనిపించాలి కదా! డిఫరెంట్ వర్షన్స్ చెప్తున్నారు. 90% అబద్ధాలు ఉంటుంది. ఏంటి 90%? ఇది చాలా సార్లు చాలా వీడియోస్లో అన్నాం. ఇదేమైనా ఊత పదమా? లేక డాష్ డాష్ నా లేదా అలవాటులో పొరపాటా? ఏమోలేండి, నాకు తెలీదు. నువ్వింక మారవా? ఎప్పుడు ఇట్లా బ్లాంకెట్ స్టేట్మెంట్ అండ్ జడ్జ్మెంట్స్ ఇస్తూనే ఉంటావా? అదేంటి 90%? ఇట్లాంటి నోటి విరోచనల వల్లే కదా నిన్ను అందరూ నిలదీస్తుంది. ఆయన బుద్ధి పోనిచ్చుకోవు. చిచ్చి, అవునులే, మరంతే కదా. నీ స్వభావం ఎక్కడికి పోయిది? ఎక్కడికి పోదు. ప్రతిసారి అదే కుళ్ళు బుద్ధి. పుట్టుకతో వచ్చింది ఎక్కడికి పోయిది? చెప్తున్నాను. ఇది ఇంతకన్నా ముందే ఎప్పుడో అంటే 9 months బ్యాక్ స్టార్ట్ అయింది ఇదంతా. 9 months అంటే నియర్లీ 1 year బ్యాక్ స్టార్ట్ అయింది అనమాట. సో 1 year నుంచి ఈ అటాక్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో వాళ్ళకి గట్టి రీజన్ ఏం దొరకలేదు నన్ను టార్గెట్ చేయడానికి, పర్సనల్ గా టార్గెట్ చేయడానికి. లేదంటే వాళ్ళు నా మీద ఎలిగేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సరైన ప్రూఫ్ చూపించమని నేను అడిగినప్పుడు వాళ్ళు ప్రూఫ్ చూపించలేక ఏం చేశారంటే దే ఆర్ స్ట్రాంగ్ రీజన్ అనమాట. అంటే పర్సనల్ గా ఎలాగైనా టార్గెట్ చేయాలి, కానీ ఎలా చేయాలి అనేది అప్పటి వరకు వాళ్ళకి దొరకలేదు. సో ఎప్పుడైతే నేను పత్నివ్రతలో స్టోరీ రాశాను, ఇంకా అది పెట్టుకుని అబ్యూస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ 1 సంవత్సరం నుండి వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరో ఏదో అన్నారు అనేది కాదు కదా. ఇంతకాలం ఎవరికి దొరకకుండా చాలా ట్రై చేశావు. నీ ఎజెండా కోసం రిక్రూట్మెంట్ చేయటానికి చాలా ఛానల్స్కి తిరిగావు. వాళ్ళల్లో కొంతమంది నీ విషపూరిత మనస్తత్వాన్ని గ్రహించి కొంతమంది దూరం పెట్టారు, కొంతమంది క్వశ్చన్ చేశారు. దీనికి సాక్ష్యం కవిత, అంతే కదా? కవిత, ఏమంటావ్? అయినా నిజాయితీ నిబద్ధతగా ఉన్నవాళ్లు పాస్ట్లో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉంటారు, అంతే కదా? ఓ సారీ, అవేంటో నీకు తెలియదు కదా. అవే తెలిస్తే నువ్వెందుకిలా ఉంటావు? అయినా నీ నీచపు బుద్ధి ఎంత దాచినా బయటపడే తీరుద్ది. ఈ విషయం నేనెప్పుడో చెప్పాను, నీకు గుర్తుండదులే. ఒకసారి ఇది చూస్తే గుర్తొస్తుందేమో చూడు. అయినా నా ఛానల్ ఎందుకు చూస్తారు? చూడను అని నువ్వే చెప్పావుగా. చెప్పి ఏం చేశావో ఇది కూడా ఒకసారి చూడు. దీని బట్టి మీకేం అర్థమైంది? చెప్పేదొకటి, చేసేదొకటి. ఇక్కడ నీకొక బంపర్ ఆఫర్. నీకిష్టమైన సామెత ఒకటుంది. అది నేను చెప్తే బాగోదు గాని నువ్వే ఫీల్ చేసుకో. సంబంధం లేదని ఎందుకిలా అబద్ధాలు చెప్తూ దాక్కుంటావు? ఆ స్టోరీ రాసింది నువ్వే కదా, మరి సంబంధం లేదంటావేంటి? సరే, నువ్వు సదుద్దేశంతో స్టోరీ రాసేనన్నావు కదా. అయితే మా సుమతి తల్లిగారి పేరు తీసేసి మీ అమ్మ నాన్నల పేర్లు లేదా నీది నీ భర్త పేర్లు పెట్టి అదే స్టోరీని రీపోస్ట్ చే చూద్దాం. నువ్వలగనక చేయగలిగితే? నువ్వంటున్న ఆ ఈక్వాలిటీ నువ్వు చెప్పటమే కాదు, పాటిస్తున్నావు అని నిన్ను నమ్మి అందరూ నిన్ను అనటం ఆపేసి నిన్నే సమర్థిస్తారు. ఇది కూడా నీకు నీ మీద ఉన్న నమ్మకం ఉంటేనేలే. అది నువ్వేటూ చేయలేవు. చెప్పానుగా, నువ్వు చెప్పేదొకటి, చేసేదొకటి. నీకంత సీన్ లేదు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఈ విక్టిమ్ కార్డ్ వాడటం ఆపేస్తే బెటర్. ఇప్పటికే జనాలు నీ గురించి ఆలోచించటం మానేశారు. ఇంకా లాగితే నిన్ను మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఈక్వల్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాము. కానీ ఇప్పుడు కూడా వచ్చి ఆడవాళ్ళు సతీ సొంతలా ఉండాలి, లేదంటే అలా ఉండాలి, ఇలానే డిఫైన్ చేయొద్దు. సో ఇప్పుడు ఈక్వల్ రైట్స్ ఉన్నప్పుడు ఒక పని ఆడవాళ్ళు చేసినా కరెక్టే, అదే పని మగవాళ్ళు చేసినా కరెక్టే. ఓకే, ఒకటే పని ఆడవాళ్ళు చేస్తే గొప్పదవుతుంది, మగాడు చేస్తే తప్పవుతుంది. ఇలా కాదు, ఏ పని ఏ జెండర్ వాళ్ళు చేసినా అది ఒకే రకంగా రిసీవ్ చేసుకోవాలి అనేది నా పాయింట్. దాన్ని కన్వే చేయడానికి నేను స్టోరీ రాశాను. ఈ 2025 వరకు కూడా నీ పేరెంట్స్ సుమతిగారిలాగా ఉండమని నీతో చెప్తున్నారు, లేదా నువ్వు నీ పిల్లలకి చెప్తున్నావు అనేనా చెప్తున్నావు? మరి అలాగైతే అది అర్థమయ్యేలా చెప్పటం రాని నీ పేరెంట్స్ తప్పు, లేదా నువ్వు నీ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పటం రాని నీ తప్పైది గాని ఆ పురాణాల తప్పు ఎలా అయిందో ఒకసారి చెప్పవా? మేమందరం వింటాము. విని మేము కూడా నేర్చుకొని ఆ విధంగానే చేస్తాం. ప్లీజ్, నీవు చాలా అభ్యుదయ భావాలు కలదానివి కదా. ప్లీజ్ మాకోసం చెప్పు. చెప్పి మా అందరినీ ఉద్ధరించు. మా గురించి ఇంతగా పరితపిస్తూ అహర్నిశలు పాటుపడుతున్నావు కదా, మాకు ఈ చిన్న ఉపకారం చేసిపెట్టు. నీకు పుణ్యముంటది. చెప్పారు కదా, సమాధానం లేనప్పుడే బూతులు వస్తాయని. సో సమాధానం లేనప్పుడే అబ్యూజ్ అనేది వస్తుంది అనమాట. నేనైతే అలానే తీసుకుంటున్నాను. వీళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి వీళ్ళు నన్ను అబ్యూజ్ చేస్తున్నారు అని.
అంటే అవేం కాదండి. ఇప్పుడు నేను మళ్ళీ ఒక డిస్క్లైమర్ వేసుకుంటాను ఇక. ఏంటంటే నాకు ఎవరిని పోక్ చేయాలనో, లేదంటే రెచ్చగొట్టాలనో, లేదంటే ఇన్సల్ట్ చేయాలనో, లేదంటే డీగ్రేడ్ చేయాలనో నేను ఏది రాయలేదు, ఏది చేయలేదు. నా పాయింట్ ఒకటే. నేను అడిగింది ఒకటే పాయింట్. ఒకటే పని ఉమెన్ చేస్తే తప్పవుతుంది, మెన్ చేస్తే కరెక్ట్ అవుతుంది. ఒకటే పని మెన్ చేస్తే కరెక్ట్ అవుతుంది, ఉమెన్ చేస్తే తప్పవుతుంది. ఎందుకు అనేది నా పాయింట్. అంతే తప్పితే నేను ఎవరిని ఇన్సల్ట్ చేయాలని రాయలేదు అది. కానీ ఎలా పోర్ట్రే చేస్తున్నారంటే అబ్బబ్బా సుద్దపూస ఏంటి ఏమనవు అబ్యూజ్ అంటే ఎదుటివారిని తక్కువ చేయటానికే ఈ అబ్యూజ్ యూజ్ చేస్తారు అంతే కదా మరి ఎదుటివారిని తక్కువ చేయటానికో లేక వాళ్ళ వ్యక్తిత్వాన్ని తక్కువ చేయటానికో యూజ్ చేస్తారు అనేది నిజమైతే నువ్వు చేసిందేంటి నువ్వు ఈ క్రిస్టియన్ని రోస్ట్ చేయటమంటే ఆమెను తక్కువ చేసి డిగ్రేడ్ చేసి దూషించటమే కదా నువ్వు చేసింది అంటే నీ దగ్గర సమాధానం లేక ఆమెను నువ్వు డిగ్రేడ్ చేశావు మరి ఇట్టంటివి చేస్తేనే నీలాంటి వాళ్ళను చెప్పేదొకటి చేసేదొకటి అని చేసేది డాష్ పూజలు దూరేది డాష్ గుడిసెలు అని సామెతలు కూడా వచ్చాయి ఇష్టపడతాను ఇక్కడ కూడా ఒక రీజన్ ఉంది. నేను శివుడినే ఎందుకు ఇష్టపడతానంటే అక్కడ ఈక్వాలిటీ ఉంటుందండి శివుడిలో. నేను చాలా మందిని క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు పత్నివ్రతుడు గురించి చెప్పండి, పత్నివ్రతుడు మీ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి అంటే ఒక్కళ్ళు కూడా శివుడి గురించి మాట్లాడలేదు. ఇప్పుడు నేను చెప్పే వరకు కూడా ఎవరు కూడా శివుడి గురించి మాట్లాడలేదు. నాకు శివుడు అంటే ఎందుకు ఇష్టం అంటే అక్కడ అర్ధనారీశ్వర తత్వం ఉంది, అక్కడ ఈక్వాలిటీ ఉంది. శివుడు చూసుకుంటాడు. పతివ్రతల గురించి ఒక 2-3 పతివ్రతల గురించి అయినా చెప్పగలరా? పేర్లు అందరికీ తెలిసిన పేర్లు ఉన్నాయి. సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ సుమతి. చూసారా టక్కున 3 పేర్లు చెప్పారు. అదే నేను 2 పేర్లు ఇటుపక్క కూడా చెప్పానండి. 2 పేర్లు ఇటుపక్క కూడా చెప్పాను. వాళ్ళ దేవుళ్ళ కింద మనం పూజిస్తున్నాం. అదే దశావతారాలు 2 పేర్లు ఎలాగో చెప్పారు అనుకోండి. అదే సగం ఇచ్చిన శివుడు అండి. అయ్యో మీరు అవతారాల్లోకి వెళ్ళిపోయి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతే అది అందరికీ తెలిసిందే కదండి. పార్వతి పరమేశ్వరుడు అమ్మవారిది కదా. ఇప్పుడు నేను ఏం చెప్పినా తెలిసినవే అంటున్నారు మీరు. అసలేంటిది అని అడుగుతున్నా. ఫస్ట్ నువ్వు పత్నివ్రతుడు గురించి క్వశ్చన్ చేసినప్పుడు ఆ శివయ్య గురించి ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పలేదు అని అన్నావు కాని ఆ హైందవుడు చెప్పాడు కదా. అంటే నీ దృష్టిలో అసలు హైందవుడు మనిషి కాదా లేక అతను అబద్ధం చెప్పాడని అంటున్నావా? అయినా ఇదేం పోయే కాలమే నీకు. చేసిందంతా నువ్వు చేసి ఆ మహాశివుడిపై తోసేస్తున్నావు. నీ దుర్బుద్ధికి అంతుండదా? ఇన్ని దుర్మార్గాలు చేస్తూ అంతా శివయ్యే చూసుకుంటాడు అని అంటున్నావు. అది నోరా లేకింకేమైనా? ఫ్రెండ్స్, ఇందులో మనం పాయింట్స్ గమనించాలి. అవేంటంటే ఈ యూట్యూబ్ పతివ్రత ఆ శివయ్యపైనే తప్పు మొప్పింది. ఇది చేసిన పనులెంటికి ఆ శివయ్యే కారణం. అండ్ దీన్ని అందరూ ఇది చేసిన తప్పులని నిలదీస్తుంటే ఆ శివయ్య ఎలాంటి సహాయం చేయలేదు అని మన శివయ్యని అంటుంది. లేదా ఆ శివయ్యే దీనిమీదకి అందర్నీ ఉసిగొల్పి చోద్యం చూస్తున్నాడు అని అంటుంది. ఇది ఎందుకిలా చెప్పాల్సొస్తుందంటే ఇది దీని మాటల్లోనే చెప్పింది కదా. పత్నీవ్రతుడు స్టోరీకి ఆన్సర్ ఆ శివయ్య అని. అంటే దీనికి ఆన్సర్ తెలిసినా కావాలనే ఈ స్టోరీ రాసింది. మరిట్టాంటిదాన్ని ఏమనాలి? ఆన్సర్ నీకు తెలుసు అని నువ్వు నీ మాటలోనే చెప్పావు. ఆన్సర్ తెలిసి కూడా నువ్వా స్టోరీ ఎందుకు రాసావు? కేవలం నీ విషపు బుద్ధితో మా హిందువుల మధ్య గొడవలు పెడతానికే కదా. అండ్ నీకు ఆన్సర్ తెలిసినా ఆ స్టోరీని రాసావంటే నువ్వు నీ సిండికేట్తో కలిసి కేవలం డబ్బు కోసం, పబ్లిసిటీ కోసం మాత్రమే రాశావు. అంతకుమించి ఏమీ లేదు. కేవలం అంటే కేవలం నీ విషాన్ని చిమ్మటానికి ఆ స్టోరీ రాశావు అని అనొచ్చు. అంటే ఇప్పుడు అక్కడ గారు నేను ఒకటి అడుగుతాను చెప్పండి. నాకు వచ్చే సజెషన్స్ ఏంటంటే ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అనేది పక్కన పెడితే మీరే కదా టార్గెట్ అవుతున్నారు. సో ఫైనల్ గా అబ్యూజ్ అయ్యేది మీరే కదా. సో మీరు కొంచెం ఇంక ఇదంతా వదిలేసి కొంతకాలం పక్కకు జరగచ్చు కదా అంటున్నారు. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు నేను తప్పుకుంటాను అక్కడ గారు. ఓకే, నేను డ్రాప్ అయిపోతాను. నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టేసి ఇక సెలవు, నేను ఎవరి గురించి మాట్లాడను, నా గురించి ఎవరు మాట్లాడద్దు, నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టేసి తప్పుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇది అలవాటు అయిపోతుంది. అంటే ఎవరు ఏ క్వశ్చన్ చేసినా వాళ్ళని అబ్యూస్ చేసి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ లాగేనో ఇంకేమన్నానో చేసి బెదిరించో అబ్యూస్ చేసో ఇంకా ఏ లెవెల్ కన్నా వెళ్ళి వాళ్ళ నోరు మోయించేయాలి. మేము ఇలా మోయించేస్తే ఈ విధంగా అటాక్ చేస్తే క్వశ్చన్స్ రావు. క్వశ్చన్ చేసే వాళ్ళే ఉండరు, ఇంకా క్వశ్చన్స్ రావు. ఒకవేళ ఎవరైనా క్వశ్చన్ చేయడానికి వచ్చినా అబ్యూజ్ చేస్తామని వాళ్ళకి ఇంకా ఇది అలవాటు అయిపోతుంది కదా. అందుకని నేను అంటే కొంతమంది అలా చెప్తున్నారు. నాకేమో పర్సనల్ గా నాకు ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు ఏంటి నిన్నందరూ టార్గెట్ చేశారా? అయితే నాదొక క్వశ్చన్. అదేంటంటే నిన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళను అంటున్నట్టు వేరే వాళ్ళను ఏమన్నారో ప్రూఫ్ చూపించు. నీలాంటి వాళ్ళంటే ఎవరైతే హిందూ అని చెప్పుకుని సనాతన ధర్మని దూషిస్తూ విషం చిమ్ముతున్నారో వాళ్ళను ప్రూఫ్లతో చూపించు. మేం కూడా తెలుసుకుంటాం. అంతేగాని నన్నేశారు, నన్నే అంటున్నారు అని విక్టిమ్ కార్డ్ వాడుకు. వినటానికి చాలా చిరాగ్గా ఉంది. ఏంటి చేయలేక కాదు,
We don't want to stoop to your level. అది ఇది కరెక్ట్. అసలు ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు, మీరేం ఉద్యోగం చేస్తున్నారు, నేనేం చదువుకున్నాను, నేనేం పని చేస్తున్నాను. నేను ఇప్పుడు అక్కడ నేను మీకు కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే వాళ్ళు ఆగుతుంటే మీరు వెళ్ళిపోతున్నారు ప్రతిసారి. నో, అవసరం లేదు. వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ స్థాయికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మన స్థాయికి వాళ్ళు రాలేనప్పుడు వాళ్ళ స్థాయికి మనం తీసుకెళ్లాలని చూస్తారు ఎవరైనా. మీరు వెళ్ళిపోతున్నారు ప్రతిసారి. నేను మీకు రిపీటెడ్ గా చెప్తానే ఉన్నాను ఇదే విషయం. మీరు వెళ్ళకండి అని. ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు చూసినా రాసిన కథలో తప్పు లేదు. తప్పుంటే తప్పేంటో చెప్పాలి. అంతేగాని బూతులు తిట్టడం కరెక్ట్ కాదు అని కదా ఎప్పుడూ అంటుంటది. అండ్ ఆ కథలో ఏం తప్పు లేదు అని కొంతమంది సపోర్ట్ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు నా డిస్క్లైమర్ ఏంటంటే, నేనిప్పుడు ఎలాంటి బూతులు వాడకుండా క్వశ్చన్ చెయ్యొచ్చు అని కదా ఇది. అండ్ దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు అన్నారు. అయితే నేను అదే చేస్తున్నా. అండ్ ఇది ఇంకో మాట కూడా అంటుంటది. అది మనము ఎవరో ఏదో అన్నారు, వాళ్ళు అన్నారని మనం కూడా వాళ్ళ స్థాయికి దిగజారి అట్లా అనకూడదు అనే కదా చెప్పిద్ది. అయితే ఇప్పుడు నేను దీని స్థాయికి వెళ్ళి, మరి ఈ క్వశ్చన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నేను దీని స్థాయికి వెళ్ళి ఎలాంటి బూతులు తిట్టకుండా ఈ క్వశ్చన్ అడుగుతున్నా. రిపీట్ మై డిస్క్లైమర్. ఇప్పుడు నేను అడగబోయేది ఎవ్వరిని ఉద్దేశించినది కాదు. ఇక నా క్వశ్చన్ ఏంటంటే, ఎన్ఆర్ఎఫ్, అసలు నువ్వు కాని మీ అమ్మ కాని పతివ్రతలు అండ్ నీ నాన్నగారు నీ భర్త పత్నీవ్రతలు అని నువ్వు నమ్మితే, నువ్వు ఏదైతే సుమతి తల్లి గురించి రాశావో అదే స్టోరీలో నీ పేరెంట్స్ పేర్లతో గాని నీ పేరు అండ్ నీ భర్త పేర్లతో రీప్లేస్ చేసి మళ్ళీ నీ ఛానల్లో పోస్ట్ చేయవే చూద్దాం. ఇది కూడా నువ్వు సాటి హిందువు, సాటి హిందూ స్త్రీ అని చెప్పుకునేది నీ మాట మీద నీకు నమ్మకముంటేనే. అండ్ నువ్వు ఫెమినిస్ట్, ఈక్వాలిటీ అని నువ్వన మాటల మీద నువ్వు నిలబడితేనే రాసి రీపోస్ట్ చేయి. ఇది చేస్తే గనక నువ్వు రాసిన అసలు కథకు నేనే సమాధానమిస్తా. అండ్ ఇంకొకటి కూడా ఉంది. నువ్వెప్పుడు ప్రైజ్ మనీ 1000, 2000 అంటావు కదా. అయితే నువ్వు మాట మీద నిలబడి నువ్వు రాసిన కథలో ఎలాంటి తప్పు లేదు అని నువ్వనుకుంటే, నేను అడిగిన విధంగా రాసి మళ్ళీ రీపోస్ట్ చేస్తే నేను నీకు 500 సబ్స్క్రైబర్స్ని స్పాన్సర్ చేస్తా. మరి ఇది గనక చేయలేకపోతే నువ్వనుకునే, నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వనుకునే ఆ పతివ్రత డెఫినిషన్ ప్రకారం మాత్రమే నువ్వు పతివ్రత కాదు అని ఒప్పుకున్నటే. అంతేకాదు, నువ్వు హిందువు అని, ఒక భారతదేశపు స్త్రీవి కాదని నువ్వు ఒప్పుకున్నటే. అండ్ నీకు ఎలాంటి ఐడెంటిటీ లేదు అని కూడా ఒప్పుకున్నటే. ఫ్రెండ్స్, ఇదేనండి నేను ఎన్ఆర్ఎఫ్ స్థాయికి వెళ్ళి అడగాలననుకున్న క్వశ్చన్. ఇంకోటేదో అన్నావే, గుర్తొచ్చింది. నిన్ను పర్సనల్గా టార్గెట్ చేసి నీ పర్సనల్ డీటెయిల్స్ అని ఏదో కూసో. అదే నిజమైతే సోషల్ మీడియాలో లేని నీ పర్సనల్ డీటెయిల్స్ ఎవరు, ఎప్పుడు, ఎక్కడ చెప్పారు అవి ప్రూఫ్ చూపించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు. అంతేగాని ఈ చేతకాని మాటలు మాట్లాడుతూ విక్టిమ్ కార్డ్ వాడుతూ ఆడియన్స్కి మీ మీద సింపతి కలిగించేలా నీ మహానటి డ్రామాలాడితే చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు, మొహం మీదే చేయాల్సింది చేస్తారు. ఇన్నాళ్ళు ఏం కలరింగ్ ఇచ్చావే. ఇది జరుగుతుందన్న సంగతి నేను ముందే చెప్పాను. నీ విషపు బుద్ధి, నీ సిండికేట్తో కలిసి నువ్వు చేసే ప్రాపగాండా అండ్ నీ ఫెయిల్యూర్స్ని ఒక అజెండాగా మార్చుకుని నువ్వు మా హిందువుల మధ్య విషం చిమ్మటానికి అండ్ ఎదుటివారి సంసారాలలో చిచ్చు పెట్టడానికి నువ్వు చేస్తున్న పనులను నిరూపించటానికి నీ ఛానల్ చాలు అని నీకెప్పుడో చెప్పా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను నిన్ను ఎక్స్పోజ్ చేయటానికి నీ ఛానల్ అండ్ నీ యాక్షన్స్ ఏ సాక్ష్యం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఎలా విషం చల్లుతారో, ఎలా విక్టిమ్ కార్డ్ వెనక దాక్కుంటారో ఇంకా ఎక్కువ మందికి తెలియాలి. ఇదే అవసరం. ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. శ్రీమాత్రేయ నమః.